అందరికీ నమస్కారము. వెల్కమ్ టు వెంకన్న ద టెంపుల్ ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈరోజు మీకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల గురించి చెప్పబోతూ ఉన్నాను. ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 26 ముందుగా అంకురార్పణ, లక్ష కుంకుమార్చన అనంతరము 26వ తేదీ ధ్వజారోహణము, అదే రోజు రాత్రి శనశేష వాహనంతో ప్రారంభమై డిసెంబర్ 2వ తేదీ రాత్రి గజవాహనము, డిసెంబర్ 6వ తేదీన పంచమి తీర్థంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామి కైంకర్యాలన్నీ వైకానస ఆగమనం ప్రకారం మాత్రమే జరుగుతాయి. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారము ఇక్కడ కైంకర్యాలు, పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పాంచరాత్ర ఆగమనము అనేటువంటిది పద్మపురాణం ఆధారంగా ఏదైనా విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలి, వాటి నిత్య కైంకర్యాలు, పూజలు, ఉత్సవాలు ఏదైనా తప్పులు కనుక దొర్లితే వాటికి ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని వైకుంఠంలో తన పతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని అమ్మవారు అడగగా శ్రీ మహావిష్ణువు అమ్మవారికి పాంచరాత్ర ఆగమనాన్ని బోధించారట. ఆ తదనంతరము ఈ పాంచరాత్ర ఆగమనాన్ని 5 రాత్రులు గరుత్మంతుల వారు, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వర్లు వీరందరికీ బోధించటం వల్ల ఈ శాస్త్రాన్ని పాంచరాత్ర ఆగమనం అనేటువంటి పేరు రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పాంచరాత్ర ఆగమనము తదనంతరము 48,000 మంది ఋషులు, షడ్ఋషులు, యుగ పురుషులైనటువంటి వాళ్ళందరికీ దీన్ని బోధించడంతో వీరందరూ కలిసి 1008 సంహితాలుగా దీనిని రచించి లోక కళ్యాణార్థం అందించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇవి 108 సంహితాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క ఆలయము ఒక్కొక్క సంహితం ప్రకారము పూజ కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పాంచరాత్ర ఆగమనం ప్రకారమే ఈ కార్యక్రమం నిర్వహించే ఏకైక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. 1000 సంవత్సరాలకి పూర్వము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అక్కడనే అటవీక ప్రాంతము, వసతి సౌకర్యాలు తక్కువ, అడవి జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ధ్వజారోహణము తిరుమలలో నిర్వహించి తిరుచానూరులోనే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా వరదరాజస్వామి ఆలయం ఉండేదట. అక్కడ వాహన సేవలని నిర్వహించి ధ్వజ అవరోహణానికి మరుబడి తిరిగి తిరుమలలో నిర్వహించేవారట. అయితే తదనంతరము శ్రీమద్ రామానుజాచార్యుల వారు తిరుమలలోని స్వామివారి ఆలయాన్ని సందర్శించి కొన్ని సూచనలు చేయడంతో అప్పటి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు తిరుమలలోనే నిర్వహిస్తూ వస్తూ ఉన్నారని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. 1000 సంవత్సరాల నుండి.